వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు నేను మష్రూమ్తో ఒక రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది గ్రేవీగా నేను తయారు చేశాను. ఇది మనం మామూలుగా రోటీస్లోకైనా లేకపోతే చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. ఇది రెస్టారెంట్స్లో చాలా కాస్ట్ పెట్టి మనకి అమ్ముతూ ఉంటారు. కానీ ఇంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసేసుకోవచ్చండి. ఇది మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మనకి పుష్కలంగా ఈ మష్రూమ్తో డి విటమిన్ అనేది మనకి లభిస్తుందండి. కాబట్టి నేను వారానికి ఒకసారైనా సరే ఈ మష్రూమ్ని నా ఆహారంలోకి చేర్చుకుంటాను. ఇలా నేను ప్యాకెట్లో అమ్మే మష్రూమ్స్ని తీసుకొని ఒక మష్రూమ్ని నేను 2 భాగాలుగా చేసేసుకుంటున్నానండి. అట్లా ఒక ప్యాకెట్ మొత్తం నాకు ఒక 50 రూపీసో 60 రూపీసో పడింది. రిలయన్స్లో కొనుక్కున్నాను. దాన్ని మనం బాగా క్లీన్ చేసేసుకోవాలి. అంటే వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, దాంట్లో పెట్టేసి మనం దాన్ని కడిగేసేసుకుంటే దానిపైన ఉండే అంత మట్టి కలరు అంతా కూడా పోతుందండి. కొన్ని యూట్యూబ్స్లో ఏందో దానిపైన ఉండే చర్మాన్ని పీల్ ఆఫ్ చేస్తున్నారు. నేనైతే ఎప్పుడు మామూలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. నేను సాల్ట్ వాటర్లో కూడా అస్సలు కడగనండి. మామూలు నార్మల్ వాటర్తోనే నేను కడిగేసుకుంటాను. తగినంత నూనె పెట్టేసేసుకొని మీరు ఏం చేస్తారంటే వాటిల్ని బాగా జీడిపప్పు మరియు ఈ మష్రూమ్ ఉంది కదా, దాన్ని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్ మనకి కూరలో గ్రేవీలో ఇది వచ్చేసి మంచి కమ్మదనం వస్తుందండి ఈ మష్రూమ్ని ముందుగా వేయించుకోవడం వల్ల. లేదు అంటే మీరు డైరెక్ట్గా అంటే గ్రేవీ తయారు చేసుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా ఇట్లా జీడిపప్పు ఈ మష్రూమ్ని వేయించుకోవడమే అలవాటు. ఇట్లా చేస్తే కూడా టేస్ట్ వస్తుంది. మళ్ళా మనకు కావలసిన వెజిటేబుల్స్ కూడా ఇలాగ వేయించేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ ఉంటుంది కదా, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఉంటే ఖచ్చితంగా జీడిపప్పునైనా మీరు స్కిప్ చేసుకొని దాన్ని వేసుకోవచ్చు అండి, క్యాప్సికమ్ని. ఇది దానికి కావలసిన చిన్న మసాలా: అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నెక్స్ట్ యాలక్కాయి, పట్టా, లవంగా. సింపుల్గానే ఉండాలండి. లేదు అంటే మనకి చాలా వరకు కారం అయిపోతుంది. కాబట్టి చూసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకోండి. టమోటా కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకోవడం వల్ల మనకి థిక్ గ్రేవీ వస్తుంది. ఇవి వచ్చేసి ఒక 20 జీడిపప్పుల్ని నేను ఒక 10 నిమిషాలు నానపెట్టుకున్నాను. ఇదైతే ఖచ్చితంగా 10 నిమిషాలు నానపెట్టుకుంటేనే మీకు మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి దాన్ని, మసాలాని. తర్వాత చూడండి, మష్రూమ్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి, షేప్ కూడా కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ అదే ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇంకా ఈ నూనెలోనే ఇందాక మనం తీసుకున్న ఈ గ్రేవీ పేస్ట్ని అంతా కూడా వేసేసుకొని ఇంకా మనం మష్రూమ్ కర్రీని తయారు చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అంతా మనం పేస్ట్ కలిపేసాం కాబట్టి అంతగా టైం అయితే తీసుకోదండి. ఇట్లా సన్నగా ఆనియన్స్ని తరుక్కున్నాను. సింపుల్ అండి, ఇది బ్యాచిలర్స్ కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇట్లా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసిన తర్వాత ఇది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇది ఖచ్చితంగా వేయండి. వేయడం వల్ల మనకి గ్రేవీకి మంచి ఫ్లేవర్స్ వస్తాయండి. ఇదంతా కూడా మనం ఎర్రగడ్డ వేసిన వెంటనే వేస్తే మనకి మంచి ఫ్లేవర్స్ అనేటివి గ్రేవీకి బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇట్లా బాగా మగ్గనిచ్చేసుకోవాలి. ఇది మనం అన్ని రకాల అంటే ఇప్పుడు ఉడకపెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా ఈ మష్రూమ్ని, అప్పుడే మీకు కావలసిన రకరకాల వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది,
మనం అక్కడక్కడ తింటుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ తిన్ననోళ్ళు ఇలా గ్రేవీ చేసుకోవడం వల్ల పిల్లలకి అలవాటు చేయడం మంచిదని నా అభిప్రాయము. అంటే మీరు ఉర్లగడ్డ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఇలా అన్ని రకాలుగా వేసుకోవచ్చు. ఇది గరం మసాలా అండి. గరం మసాలా పౌడరు వేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే మన కూరకి వస్తుంది. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేయండి. నేను నార్మల్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఇంకా ఇందాక టొమాటో అన్నీ కలిపి పేస్ట్ చేశాను కదా, దాన్ని వేసేస్తున్నాను. మీకు కావాలంటే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు బట్టర్ కూడా వేసుకొని పూర్తిగా కూరని తయారు చేసుకోవచ్చు అండి. దానివల్ల ఇంకా సూపర్గా ఉంటుంది. కాస్త మనకి గ్రేవీ అంటే పైకి ఆయిల్ తేలిపోయిన తర్వాత నేను ఈ మష్రూము జీడిపప్పుని రెండుటిని కూడా వేసేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి. ఇంకొక 10 మినిట్స్ మనకి బాగా ఉడికితే గ్రేవీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను కొంచెం 2-3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే బట్టర్ కూడా వేయండి. వేయడం వల్ల మనకి చాలా కమ్మదనం వస్తుందండి. ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చపాతీలోకైనా నాన్స్లోకైనా లేదు అంటే దోశల్లో కూడా చాలా బాగుంటుంది. పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇది నేను ఎప్పుడు తరచూ చేస్తూ ఉంటాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఈ మష్రూమ్ కర్రీని నా మెథడ్లో తయారు చేసి ఒకసారి చేసుకోండి. మీరు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటూ కూడా ట్రై చేస్తూనే ఉంటారు. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి నమ్మండి. మీరు ఎప్పుడు కూడా నా మెథడ్లోనే తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రకాల ఐటమ్స్తో ఇది హ్యాపీగా తినచ్చు. రెస్టారెంట్స్లో ఏ విధంగా అయితే చేస్తారో దానికంటే కూడా చాలా అద్భుతంగా ఈ మష్రూమ్ కర్రీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.